సార్ పవన్ కళ్యాణ్ గారికి ప్రాణగండం ఉంది అని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. అసలు ఈ వార్త ఎలా క్రియేట్ అయిపోయింది? ఇప్పుడు దీని పట్ల చిరంజీవి గారు కూడా టెన్షన్‌గా ఫీల్ అయ్యారని చెప్పేసి కూడా అటువంటి వార్త కూడా ప్రచారం చేస్తున్నారు. సార్ మీరేం చెప్తారు? ఒక ఛానల్‌లో జయశంకర్ అని ఆస్ట్రో న్యూరాలజిస్ట్ ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్‌కి ఆయన మొత్తం ఆయన జాతకం, ఆయన కుండలిని అవన్నీ గీసి పవన్ కళ్యాణ్‌కి ప్రాణగండం ఉంది అని వంగవీటి మోహన్ రంగాకి ఎలాగో అదే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కి కూడా ప్రాణగండం ఉంది అనేది ఆయన చెప్పారు. ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళందరూ బాగా ఆందోళనలో ఉన్నారు. ఇటు చిరంజీవి ఫ్యామిలీ కూడా ఆందోళన ఉన్నట్టుగా చెబుతున్నారు. ఎందుకంటే జ్యోతిష్యం వాళ్ళు నమ్ముతారు. చిరంజీవి ఫ్యామిలీ వాళ్ళ పాపకి క్లింకార్ అని పేరు పెట్టడం, రామ్ చరణ్ ఉపాసన పాపకి, ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే దేవుణ్ణి నమ్మడం, జాతకాలు నమ్మడం ఇవన్నీ ఉన్నాయి. మామూలుగా సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా నమ్ముతారు. పవన్ కళ్యాణ్కి ఆ నమ్మకాలు, ఆయన ఉంగరాలు అవన్నీ కూడా చూస్తే మనకు అర్థమవుతుంది కదా, అతనికి ఉన్నాయి. సో ఇలాంటి కాంటెక్స్ట్లో ఈయన ఈ జయశంకర్ అనే ఆస్ట్రో న్యూరాలజిస్ట్, అది కాంబినేషన్ ఆస్ట్రాలజీ న్యూరాలజీని కలిపి ఆస్ట్రో న్యూరాలజీ. సో ఈయన చెప్పడం వల్ల ఇప్పుడు భయం అనేది స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఒక రకమైన టెన్షన్. ఎవరికైనా నీకు ప్రాణగండం ఉందని మనకి ఎవరైనా చెప్పారనుకో, సైకలాజికల్గా అది ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైనా కూడా నమ్మకపోయినా కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా నమ్మే వాళ్ళకైతే ఇంకా గిల్లి అంటారు కదా, అటువంటి ఒక గిల్లి వచ్చేస్తుంది. సో ఈయన చెప్పినట్టు మళ్ళీ ఈయనే ఇంకొకటి కూడా చెప్పాడు. అదేంటంటే ప్రాణగండం వస్తుంది కానీ దాని నుంచి బయటపడతాడు అన్నాడు మళ్ళీ. సో అంటే ఒక డేంజర్ అయితే ఉంది ఆయనకి, ఆ డేంజర్ నుంచి సేఫ్గా బయటపడతాడు. ఇది మామూలుగా టిపికల్ జ్యోతిష్యం పారామీటర్. నేను చిన్నప్పటి నుంచి జ్యోతిష్యం చూస్తున్నా. వాళ్ళు ఏం చేస్తారంటే ముందు భయపెడతారు. నీకు ప్రాణగండం ఉందనో, నీకు జలగండం ఉందనో, రహదారి గండం ఉందనో ఏదో ఇట్లాంటివి చెప్తారు. చెప్పినాక నీకు ఒకసారికి భయం స్టార్ట్ అవుతుంది. సరే ఏం చేయాలి స్వామి, మీరు ఏం చేయాలంటే ఏం లేదు, దానికి ఒక ఇది ఉందని ఏదో ఒక వ్రతమో పూజనో లేకపోతే ఇంకోటో ఒక కార్యక్రమం ఇస్తారు. నీకు ఇచ్చి దీన్ని చేస్తే నువ్వు ఆ గండం నుంచి బయటపడతావని చెప్తాడు. అంటే ఒక ప్రాబ్లం ఇస్తాడు, దానికి సొల్యూషన్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇది టిపికల్ జ్యోతిష్యం అనమాట. అదొకటి. రెండవది, జ్యోతిష్యం చేసే పని సైకలాజికల్గా జ్యోతిష్యం పనిచేస్తుంది. ఒకటి, సమస్యలు ఉన్నవాళ్ళే జ్యోతిష్యం దగ్గరికి వెళ్తారు. అది జనరల్గా వ్యక్తిగతులకి ఏమేమి సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగానికి కెరియర్ పరమైన సమస్యలు, రిలేషన్షిప్స్, పెళ్ళి కావడమో లేకపోతే ఇంకోటి సమస్యలు, కుటుంబంలో ఇబ్బందులు, ఇవే కదా బేసిక్గా ఉంటాయి. ఈ సమస్యలు వీళ్ళకి కూడా తెలుసు ఇలాంటివే ఉంటాయని. సో వీళ్ళు జనరల్గా ఇవి చెప్తారు. వ్యక్తి ఏజ్ని బట్టి, వ్యవహారాన్ని బట్టి వీళ్ళకి అర్థమవుతుంది సైకలాజికల్గా. సో నీకు పలాని ఉద్యోగపరమైన సమస్యలు ఉన్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఇలాంటివి ఏదో చెప్తారు. దీనికి ఒక్కోసారి వీళ్ళు శ్లోకాలు ఇవన్నీ వేస్తారు. 6వ 4వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు, 6వ ఇంట్లో శని ఉన్నాడు, 12వ ఇంట్లో గురుడు ఉన్నాడు, ఇలా చెప్పి 4వ శుక్రుడు ఉండిన కష్టంబులు నష్టంబులు అని ఒక శ్లోకం చదివి, సో ఇవే నీకు చెప్పేదాన్నే ఒక వాళ్ళ జార్గాన్లో పెట్టి నీకు చెప్తారు. మనకి డాక్టర్లు ఎట్లయితే ఒక జార్గాన్లో పెట్టి మన ఇష్యూని చెప్తారో, వీళ్ళకి కూడా ఒక జార్గాను, ఒక శ్లోకం, ఒక వ్యవహారం అంతా ఉంటుంది. దాంట్లో పెట్టి చెప్పడం వల్ల నీకు బిలీవబిలిటీ, అది క్రెడిబిలిటీ, అథెంటిసిటీ అది క్రియేట్ చేస్తారు. సో క్రియేట్ చేసి నీకు పలాని సమస్యలు ఉన్నాయి అంటే మరి దానికి ఏం చేయాలి మేము అంటే, దానికి ఒక 6 నెలల పాటు నీకు ఏం చేసినా కూడా 6 నెలల్లో నీకు సాల్వ్ కాదు, 6 నెలల తర్వాత మాత్రమే సాల్వ్ అవుతుంది. అయితే ఈ లోపల నువ్వు ఇది చెయ్యి అని ఏదో శనేశ్వరుడి గుడిని చుట్టూ లేకపోతే ఇంకేదో వ్రతం చెయ్యి, ఇట్లాంటి ఒక యాక్షన్ ఐటెం ఇస్తారు. ఈ యాక్షన్ ఐటెంలో నీకు ఒక హోప్ ఇస్తారు, ఒక ప్రాబ్లం ఇస్తారు, ఒక హోప్ ఇస్తారు, ఒక యాక్షన్ ఐటెం ఇస్తారు. ఇది అస్ట్రాలజీలు చేస్తారు. ఇది ఒక రకంగా సైకలాజికల్గా చాలామందికి పాజిటివ్గా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే హోప్తో పోయి వాడు పనిచేస్తాడు కదా. నెగిటివ్ దీని నుంచి కనీసం 6 నెలల తర్వాత మనకు బాగుంటుంది, అయితే ఈ లోపల ఇచ్చేద్దాము అని ఒక హోప్తో అతను వెళ్తారు, అతను కానీ ఆమె కానీ. అంటే సైకాలజిస్టులు అయితే ఏం చేస్తారంటే మన ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి రియల్గా ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాబ్లంకి కారణాలు ఏంటి, దీనికి సొల్యూషన్ ఏముంటుంది అనేది మనమే సొల్యూషన్ వైపు వెళ్ళే విధంగా సైకాలజిస్టులు డ్రైవ్ చేస్తారు. కానీ జ్యోతిష్యులు రివర్స్లో ఏం చేస్తారంటే వీళ్ళు
ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి ఆ నమ్మకంలో నుంచి ఒక యాక్షన్ ఐటెం ఇచ్చి ఇది చేస్తారు. సో మన ఇండియాలో ఇంకా మెంటల్ హెల్త్ ఇష్యూ ఎక్స్పర్ట్లు ఇంకా అంత రాలేదు, దానివైపు ప్రజలు కూడా మొగ్గు చూపట్లేదు. కాబట్టి జ్యోతిష్యం అనేది రాను పెరుగుతుంది. సోషల్ మీడియా వచ్చేసరికి ఇంకా పెరిగింది. రకరకాల ఆస్ట్రాలజిస్టులు, న్యూరాలజిస్టులు, ఇప్పుడులాగా న్యూరాలజిస్టులు రకరకాల పద్ధతులు వీళ్ళు బయలుదేరారు. వీళ్ళకి సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నాయి. సో దీంతో వీళ్ళు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళ మార్కెట్ పెరుగుకోవడం కోసం సెలబ్రిటీలను టార్గెట్ చేస్తారు. సెలబ్రిటీలు వీళ్ళ దగ్గరికి రారు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ఈ జయశంకర్ దగ్గరికి వచ్చి అడిగాడా నాకు ప్రాణగండం ఉందా లేదు చెప్పని, ఆయనేం అడగలేదు. ఈయన ఎందుకు చెప్తాడంటే పాపులారిటీ వస్తుంది పవన్ కళ్యాణ్ అయితే. సో పవన్ కళ్యాణ్కే జోస్యం చెప్పాడంటే ఈయనకి డిమాండ్ పెరుగుతుంది. ఇలాగా వీళ్ళు మార్కెట్ పెంచుకోవడం కోసం మన వేణుస్వామి చేసే పని ఇదే కదా, సెలబ్రిటీని టార్గెట్ చేయడం, కాంట్రవర్షియల్గా ఉండడం, దానివల్ల ఆయన పాపులర్ రావడం వల్ల ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్, ఆయన పబ్ బిజినెస్ ఇవి డెవలప్ అవుతాయి. ఆయనకు కూడా పవర్ఫుల్ క్లయింట్స్ వస్తారన్నమాట. ఇదంతా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. సో పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే ఆల్రెడీ ఆయనకు సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయని కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి, సెక్యూరిటీ కూడా పెంచారు. ఇది అందరికీ తెలుసు. దాంట్లో జ్యోతిష్యం కొత్తగా చెప్పేది ఏముంది? ఆయనకు ప్రాణగండం ఉందనే కదా. సెక్యూరిటీ ఇష్యూ అంటే అర్థమేమి? ఆయన ప్రాణాలకు ఆపత్తు ఉందని కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి. అదే మనం చర్చించుకున్నాం. దాంట్లోనే వాస్తవం కనబడట్లా. ఎక్కడి నుంచి ఆయనకు ఇది ఉండే ఆ స్థాయి ఉంది, ఆ స్థాయిలో అనుకుంటే మనకేమీ లేదు. మహా ఉంటే వైసీపీ నుంచే ఉండాలి. వైసీపీ వాళ్ళు ఆయన్ని తలబెడతారా? ఆల్రెడీ వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానే మాట్లాడొద్దని జగన్ చెప్పాడని చెప్తున్నారు. అట్లాంటప్పుడు జగన్ పవన్ కళ్యాణ్ జోలికి ఎందుకు వెళ్తాడు తెలిసి. కాబట్టి ఇంకా మావోయిస్టులు లేఖలు అవన్నీ నేను అనలైజ్ చేసేసాను ఆల్రెడీ. మావోయిస్టులు, టెర్రరిస్టులు ఆయన జోలికి ఎందుకు వెళ్తారు? ఏదేమైనా సరే వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఖచ్చితంగా ఆమోదించాలి. సెక్యూరిటీ పెంచారు, అంతవరకు ఓకే. అది మళ్ళీ జోషిడ్ చెప్పడం ఏమిటని నేను అనేది. ఆల్రెడీ సెక్యూరిటీ ఇష్యూ ఉందని నిఘా వర్గాలు చెప్పినప్పుడు మళ్ళీ న్యూరాలజిస్ట్ అవసరమే ఉంది దాంట్లో. అదే కదా ఈయన కూడా చెప్తున్నాడు, కొత్తగా ఏం చెప్తున్నాడు? సో అది కూడా గండం నుంచి మళ్ళీ బయటపోయాయి. రెండోది, ఈయన చెప్పిన దాంట్లో ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటంటే పవన్ కళ్యాణ్కి ఎక్కడి నుంచి డేంజర్ అంటే ఆయన్ని రోజు కలవడానికి వచ్చే వాళ్ళ దగ్గర నుంచే డేంజర్ అంట. వాళ్ళే దాడి చేస్తారంట. దీనివల్ల ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ దీన్ని నమ్మితే రోజు వచ్చే వాళ్ళని కలవకూడదు, ఎందుకంటే వాళ్ళని ఎవడు అటాక్ చేస్తాడో తెలియదు. దీనివల్ల ప్రజల సమస్యల్ని ఎంతో కొంత పవన్ కళ్యాణ్ వింటున్నాడు, పరిష్కారం కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు. మనం ఆ మధ్య కూడా ఒకటి చెప్పుకున్నాం, ఒక అమ్మాయి మిస్ అయితే ఆమెను తెప్పించగలిగాడు. తర్వాత కొన్ని పోలీస్ కేసుల్ని సాల్వ్ చేస్తున్నాడు. కొన్ని విషయాల్ని ఆయన ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫోన్లు చేసి సంబంధిత అధికారులకి పురమాయిస్తున్నాడు. ఇది నిజంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. మంచి పని అది. ఎందుకంటే ప్రజల్ని డైరెక్ట్గా కలవడం అనేది నాయకులకి చాలా ఇంపార్టెంట్. ఆ పని పవన్ కళ్యాణ్ ఎఫిషియెంట్గా చేస్తున్నాడు. ఈవెన్ లోకేష్ కూడా రెగ్యులర్గా కలుస్తున్నాడు. ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అప్రిషియేట్ చేయదగిన అంశం. ప్రజలకి ఏంటంటే న్యాయం జరిగినట్టే కాకుండా జరిగినట్టుగా కనిపించాలనేది కూడా న్యాయ సూత్రంలో ఒక భాగం. సో అలాగా వీళ్ళు చేస్తుండడమే కాకుండా చేస్తున్నట్టుగా కూడా ప్రజలకి తెలిస్తే వీళ్ళకి హెల్ప్ అవుతుంది, ప్రజల్లో కూడా ఒక యాస్పిరేషన్స్ వస్తాయి, హోప్ వస్తుంది. సో ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం వాళ్ళే ఈయన అటాక్ చేస్తారనుకుంటే ఇబ్బంది అవుతుంది కదా. నిజానికి వాళ్ళు అటాక్ చేయడానికి వాళ్ళని సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళంతా చెక్ చేసినాకే ఈయన దగ్గరికి పంపిస్తారు. సో ఈయన చుట్టూ కూడా సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ లేకుండా ఏమీ ఆయన కలవడు. కాకపోతే సెక్యూరిటీ రిస్క్ ఉన్న చోట ఆయన్ని ఇంకొంత జాగ్రత్తగా కలుస్తాడా. కాబట్టి ఈయన జ్యోతిష్యాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. మామూలుగా జ్యోతిష్యం అంటే కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ నిఘా వర్గాలు చెప్పిన దాన్ని ఫాలో అవుతున్నాడు ఆల్రెడీ.